ఇక మనం జత్వాని కేసుకు వస్తే వాట్ అబౌట్ పిఎస్ఆర్ ఆంజనేయులు కేసు ఆయన్ని ప్రొడ్యూస్ చేశారు కోర్టులో, ఏం జరగబోతోంది? పిఎస్ఆర్ ఆంజనేయులను అయితే ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు వెంకటకృష్ణ. ప్రస్తుతం ఆయన విజయవాడ తులసీనగర్లో ఉన్న సిఐడి రీజనల్ ఆఫీసులో ఆయన్ని ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నమే ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. దాదాపుగా 1:30-2 గంటల ప్రాంతంలో ఆయన్ని ఇక్కడికి తీసుకువచ్చారు. లంచ్ అయిన తర్వాత ఆయన్ని ప్రశ్నలు వేయటం ప్రారంభించారు. అయితే ఇంటెలిజెన్స్ బాస్గా తాను చాలామందితో మాట్లాడతాను అని, తనకు అసలు ఈ కేసుతో సంబంధం ఏంటి అని చెప్పి ఆయన మళ్ళీ ఎదురు ప్రశ్నించారు. కానీ ఎక్కడో ఒక చోట ఎక్కడో ఏదో ఒక ఆధారాన్ని ఎవరో ఒకళ్ళు వదిలిపెడతారు అనేది మనకి ఈ క్రైమ్లో ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తూ ఉంటుంది. అదే పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో కూడా జరిగింది. విశాల్ గున్ని అని అప్పటి విజయవాడ డీసీపీగా ఉన్న విశాల్ గున్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కన్ఫెషన్ స్టేట్మెంట్. ఏంటంటే నన్ను విజయవాడ డీసీపీగా ఉన్న తనని విశాఖ డీసీపీగా ట్రాన్స్ఫర్ చేశారు, నేను రిలీవ్ అవుతానంటే పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓలో కూర్చొని, అప్పటి సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చొని నన్ను పిలిపించి నువ్వు ఈ టాస్క్ పూర్తి చేయాలి, ముంబై నటి జిత్వానీని ఇక్కడికి తీసుకురావాలి, ఈ టాస్క్ పూర్తి చేస్తే నేను రిలీవ్ చేసి వైజాగ్ డీసీపీగా పంపిస్తామని చెప్పారు అని స్టేట్మెంట్ ఇవ్వటమే కాకుండా తనకి 2 రోజుల ముందే విజయవాడ సిపి, అప్పటి సిపి కాంతి రాణా తాత కార్యాలయం నుంచి వాళ్ళ సీసీ నాకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించారు అని కూడా చెప్పారు. దీంతో పాటు ముంబైలో ఉండే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్తో పిఎస్ఆర్ ఆంజనేయులు మాట్లాడిన కాల్ డేటా మొత్తం కూడా సిఐడి అధికారులు సేకరించారు. ఆ కాల్ డేటాతో పాటు విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్ రెండింటినీ కూడా ఆయన ముందు పెట్టి మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, మీరు సీఎంఓకి ఎందుకు పిలిపించాల్సి వచ్చింది, సీఎంఓకి మీరు పిలిపించారు అనంటే మీకు పైన ఎవరు ఆదేశాలు ఇస్తే మీరు అతన్ని సీఎంఓకి పిలిపించారని కూడా ప్రశ్నించారు. దీంతోనే తన కాల్ డేటా మొత్తం కూడా ఆయన కూడా చూసుకొని నాకు ఇవన్నీ గుర్తులేవని ఒకసారి, అదేవిధంగా తాను విశాల్ గున్నీని పిలిపించింది నిజమేనని ఇంకోసారి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే విశాల్ గున్నీని మీరు పిలిపించారు అనంటే మీకు ఈ టాస్క్ ఎవరు అప్పచెప్పారు? ముంబైలో ఉండే ఒక ఇండస్ట్రియలిస్ట్ని సేవ్ చేసేందుకే మీరు ఇతన్ని జిత్వానీని ఆమె ఫాదర్ని తీసుకొచ్చారు అని చెప్పి జిత్వానీ స్వయంగా 2/2/2024 అంటే ఫిబ్రవరి 2, 2024 ఇచ్చిన కంప్లైంట్లో లాస్ట్ పేరాలో పేర్కొంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి కూడా వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో అడుగుతున్నారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే మెన్షన్ చేయబోతూ ఉన్నారు. ఇంకా ఇంట్రాగేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇంకోటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు మరో 2 ఐపీఎస్ ఉన్నారు కదా, విశాల్ గున్ని అండ్ కాంతి రాణా టాటా. వాళ్ళ పరిస్థితి ఏంటి? దే ఆర్ అండర్ సస్పెన్షన్, రైట్? కానీ దర్యాప్తులో వాళ్ళ పరిస్థితి ఏంటి? విశాల్ గున్ని అండ్ కాంతి రాణా టాటా అప్పుడు డీసీపీ అండ్ సిపి వీళ్ళిద్దరికీ కూడా హైకోర్టు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. పైగా ఈయన క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు కాంతి రాణా టాటా. అందువలన ఈయనేమో ఆల్రెడీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు, విశాల్ గున్ని. అందువలన వీళ్ళిద్దరినీ కూడా గతంలో ఒకసారి 2-3 సార్లు విచారణకు పిలిపించారు. ఆ విచారణకు పిలిపించిన సమయంలోనే విశాల్ గున్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నన్ను పిఎస్ఆర్ ఆంజనేయులు పిలిపిస్తేనే ఆయన సూపర్విజన్లోనే నేను ఇదంతా చేశాను అని చెప్పారు. అదేవిధంగా విజయవాడ సిపి కాంతి రాణా టాటా ప్రతి అంశం కూడా సూపర్వైజ్ చేశారు అని చెప్పి జిత్వానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడంతో అది కూడా నిజమేను అని చెప్పి విశాల్ గున్ని అంగీకరించినట్టుగా కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది. ఎప్పుడైతే కాంతి రాణా టాటా హైకోర్టులో తనని ఈ కేసు కొట్టివేయాలి అని చెప్పి క్వాష్ పిటిషన్ వేశారో, క్వాష్ పిటిషన్ వేసిన సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ జనరల్ వెళ్ళి ఈ నెలాఖరులోపు కూడా ఈ కేసులో